హిస్టరీ ఆఫ్ ది హోలీ శ్రైన్ ఆఫ్ తిరుపతి శ్రీ వెంకటేశ్వర అని ఎస్ కృష్ణస్వామి అయ్యంగారు, హిస్టరీ ఆఫ్ తిరుపతి అని టీకేటి వీరరాఘవాచార్య అని రాశాడు. ఎన్ రమేశన్ అని ఆయన తిరుమల టెంపుల్ అని రాశాడు. సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి గారని ఆయన తిరుపతి శ్రీ వెంకటేశ్వర రాశాడు. ఇట్లా రాశారు, పుస్తకాలు వచ్చినాయి, తెలుగులో వచ్చినాయి అవన్నీ నేను కోట్ చేసినా వీటిల్లో మొత్తంగా చేసి ఎనలైజ్ చేస్తే దే డు నాట్ నో ది రియల్ హిస్టరీ ఆర్ హిస్టారిసిటీ ఆఫ్ తిరుమల టెంపుల్ అని నాకు కంక్లూడ్ చేశారు. అంటే నేను ఏం చెప్పినా నా స్వగత అభిప్రాయం నేను చెప్పను, ప్రూఫ్లు చూపిస్తారు, ఆధారాలు చూపిస్తారు, అవి ఎక్కడ డిఫెక్ట్గో చెప్తారు. వాళ్ళదే మీరు చదువుకోండి, వాళ్ళు రాసింది ఇదయ్యా, పేజీ నెంబర్లతో సహా ఇచ్చాము. అందుకని మనం ఇప్పటిదాకా ఎందుకు అనంటే ఈ తమిళియన్స్ రాశారు పుస్తకాలు. వాళ్ళకేమిటంటే అక్కడ శిలప్పధికారం అని ఒకటి ఉంది, శిలప్పాధికారం. ఆ శిలప్పధికారంలో ఉన్నదయా, అది అందులో చెప్పాడయా తిరుపతి గురించి, అదే అసలు ఓల్డెస్ట్ రిఫరెన్స్ అదేనాయా అంటాడు. ఇంకోటి తొలికాప్యం అని గ్రామర్ గ్రంథం, అందులో ఇంకా ఉంది క్రీస్తుపూర్వం 2వ శతాబ్దంలోనే దీని గురించి. తొలికాప్యాలు శిలప్పధికారాలు మనకెందుకయా, ఏమున్నది అందులో అని ఆ తొలికాప్యంలో ఏముంది, శిలప్పధికారం నేను కూర్చోపించాను. ఇదయా వీళ్ళు చెప్తాను. ఇదెందుకు, అసలైన ఆదిశంకరాచార్యుడే ఉన్నాడు కదా నీకు, అక్కడికి వచ్చారు కదా, అక్కడికి వచ్చిన ప్రతిష్ఠ చేసిన అందరికీ తెలిసే, అక్కడ ఎవరిని అడిగినా చెప్తాడే, రికార్డెడ్ ప్రూఫ్ ఉంది.